హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాయండి. ఈ లడ్డూలు అయితే చాలా చాలా టేస్టీగా అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా బలమైందనమాట. చూడండి, స్మూత్గా మెత్తగా చాలా బాగుంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలోళ్ళు కానీ ఎవరైనా తినచ్చు. షుగర్ పేషెంట్లు అలా ఉన్నా కూడా ఇవి ఎలా చేయాలనేది వచ్చేసేయండి ఫ్రెండ్స్, చూద్దాము. ఇక్కడ వచ్చేసి చూడండి, ఒకటి మిక్సీ జార్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అంగన్వాడీ పిండి అండి. బాలామృతం అని అంగన్వాడీ పిండి ఇస్తారు కదా, అది చాలా చాలా బలమైంది కదా. బాలింతలకి పిల్లలకి కూడా ఇస్తారు కదా, ఇది అంగన్వాడీ పిండి. ఈ పిండితో ఎలా చేయాలనేది చూపిస్తాను, వచ్చేసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఇలా నేను వచ్చేసి 2 కప్పులు అయితే తీసుకున్నా అండి, మాకు సరిపడే అంత. ఇప్పుడు అంగన్వాడీ పిండి ఇస్తారు కదా, ఒట్టి పిండి ఇలా పిల్లలకు పెట్టుకోకుండా ఇలా లడ్డులాగా చేసిస్తే మంచిగా ఉంటుంది, హెల్త్కి బాగుంటుంది. రోజు ఒక 2 లడ్డూలు తీసుకున్నాడు, చాలా బాగుంటుంది మనకి. అంగన్వాడీ పిండి అనేది పిల్లలకి చాలా మంచిది కదండి, బాలింతలకు కానీ పిల్లలకు కూడా. అందుకోసం ఇలా కూడా ట్రై చేయొచ్చు అని చూపిస్తున్నా. అందులోకి వచ్చేసి ఆర్గానిక్ బెల్లము 1/2 కప్ వేసుకున్నా అండి. ఇందులోనే షుగర్ కూడా ఉంటుంది, అందుకోసం షుగర్ కావాలంటే వేయచ్చు, కానీ మేము షుగర్ తినాం కాబట్టి ఆర్గానిక్ బెల్లం అయితే వేసుకున్నా. తర్వాత ఒక 1/2 కప్పు కొబ్బరి వేసుకున్నా, ఒక 3 యాలకులు వేసుకున్నా అండి. ఎందుకంటే టేస్ట్ కోసం, స్మెల్ కోసం చాలా మంచిగా ఉంటుంది కదా. అలా వేసుకొని అంత బాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, బాగా నున్నగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలు తినేది కదా. కొద్దిగా నున్నగా ఉంటే అలా తినేస్తారు, ఇంకా అది నమలడానికి ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఇలా చూడండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తీసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాం. బాగా నున్నగా పట్టానండి మిక్సీ కూడా, ఎందుకంటే లడ్డూలు ఇట్లా ముట్టుకుంటేనే మెత్తగా ఉండాలి కదా, అందుకోసము. హెల్త్కి అయితే సూపర్ అండి. ఇంకా మాకైతే గ్యాస్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్, అందుకోసం ఇంకా కట్టెల పొయ్యి మీదే చేస్తూ ఉన్నానన్నీ. అలాగే ఇక్కడే వచ్చేసి ఇది కూడా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నెయ్యి అండి. నెయ్యి కొద్దిగా వేసుకున్నాను, చాలా వేసుకోకూడదు, ఎందుకంటే ఇంకా మనము పిల్లలు అలా తినాలంటే కొద్దిగా నెయ్యి ఎక్కువ వాడడం వల్ల ఇబ్బంది అవుతుంది కదా, దగ్గు ప్రాబ్లమ్స్ అలాగా. అలా కాకుండా కొద్దిగా నెయ్యి వేసేసుకొని వేయించుకోవాలండి. చిన్న మంట మీదే ఒక్క కట్టెలాగా పెట్టాను అనమాట. ఇంకా స్టవ్ మీద అయితే స్లోగా అట్లా పెట్టుకుంటాం కదా, అలాగా ఇక్కడ కూడా చిన్నగా పెట్టుకున్నాను. బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలండి. బాగా మంచి స్మెల్ వస్తుందన్నమాట మనం వేయించుతూ ఉంటేనే. తప్పకుండా వేస్ట్ చేయకుండా అంగన్వాడీ పిండి అనేది ఇలా తయారు చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. అందరూ తినొచ్చు, ఇంట్లో పెద్దలు పిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు. టేస్ట్ ఉంటుంది, హెల్త్, బలానికి బలం, చాలా బాగుంటుందండి. ఇలా స్లో మంట మీద నిదానంగా వేయించుకోవాలి. మళ్ళీ ఎక్కువ మంట పెట్టినామనుకో మనకంతా మాడిపోతుంది. మీకు కూడా అలానే గ్యాస్ ప్రాబ్లం ఉందా ఫ్రెండ్స్? మాకైతే గ్యాస్ అయిపోయింది, కానీ బుక్ చేసినాను, ఇంకా రాలేదు, 20 రోజులకు వస్తుంది అన్నారు. ఇంకా తప్పదు కదా, ఇంట్లో అయితే కట్టెల పొయ్యి మీద అయితే వంటలు అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే చూడండి, కాంచిన పాలు అనమాట పక్కన పెట్టేసుకున్నాను నేను కాంచి. అవి వచ్చేసి ఇలాగా కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి, చాలా ఎక్కువ వేయకూడదండి. మనకు అందాజు అప్పుడే తెలుస్తుంది, లడ్డూలు కట్టేలాగా వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, కొన్ని వేయించుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది చూడండి, ఇప్పుడు చాలా బాగుంటుంది. అదిగా ఆర్గానిక్ బెల్లం వేసాం కదా, ఇంకా బాగుంటుంది అనమాట, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా ఇప్పుడు వచ్చేసి స్లో మంట మీద ఇలాగే చిన్నగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిపాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఇలా అందాజేనండి, మనం ఎక్కువ ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి, పాలు అనేది ఏం లేదు. ఇట్లా వంటలు కట్టేకి వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అది ప్యాన్కి కూడా అంటుకోకున్నట్లు ఈజీగా వచ్చేస్తుంది. ఇంత మాత్రం తీసుకుంటే మనకి వంటలు కట్టడానికి ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, పక్కనైతే తీసేసుకున్నాను. ఇంకా అలానే వేడి మీదే పెడితే ఇది పిండి కదండి, మరి తర్వాత ఇంకా మాడు వాసన వస్తుంది అనమాట. అందుకోసం వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటూ ఉన్నాను. అలానే ఇందులోనే పెట్టేసేగిన వేడికి ఇంకా కొద్దిగా మాడు వాసన అనేది వస్తుంది, పిండి కదా, అందుకోసము. ఇప్పుడు వచ్చేసి ఇట్లా గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వంటలు అయితే కట్టుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు చల్లారనిస్తే చల్లగా అయిపోతుంది. ఇలా చూడండి, చల్లారిన తర్వాత ఇంకా నేనైతే చేయి కడుక్కొనేసి ఇలా అయితే వంటలు తీసుకొని కట్టేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా తొందరగా కట్టుకోవచ్చండి. చూడండి ఎంత ఈజీగా వస్తుందో, అసలు మనకి ఏం కష్టం అనిపించదు. కొంచెం చల్లారిన తర్వాత కట్టేసుకుంటే అయిపోతుంది. అది పిండిలాగా ఊడిపోయేది అదంతా ఏం ఉండదండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు వచ్చేసి అన్ని వంటలు కట్టుకొని ఇంకొక స్టీల్ బాక్స్లోకి వేసేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మనకి నెల అంగన్వాడీలో అయితే ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా, అలా తెచ్చుకొని ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా అన్ని వంటలు అయితే కట్టేస్తూ ఉన్నాను అనమాట.
ఇలా అయితే అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చాయి కదా, చూసేకి ఎంత బాగున్నాయి, తినడానికి కూడా అంతే టేస్ట్ ఉన్నాయని. అన్నీ మంచి బలమైన వస్తువులు ఉంటాయి కదా అంగన్వాడీ బాలామృతం పిండిలో. చూడండి బాగా మెత్తగా ఉన్నాయన్నమాట. ఇలాగా బాగా మెత్తగా తీయడానికి కూడా సింపుల్గా చాలా మెత్తగా ఉన్నాయి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరూ.